నమస్తే అవనికి స్వాగతం. మనం అందంగా తయారవడమే కాదు, మనం ఏ నగలు ధరించా అన్న దానిపై కూడా మన అందం అపిరెన్స్ ఆధారపడి ఉంటాయి. ముంజేతి అందానికి మరిన్ని వన్నెలద్దుతాయి గాజులు. బంగారు గాజులు ఎంపిక చేసుకోవడం ఎలా? అసలు ఏ రకాల మోడల్స్ మార్కెట్లో ఉన్నాయి? వాటి రేట్ ఎంత చూసేద్దాం రండి ఇవాల్టి మన సొగసు చూడు తరమాలో. బంగారు గాజులు ముంజేతుల అందాన్ని మరింత పెంచుతాయి. నగీషీ గాజులు డీప్ డిజైన్ వర్క్తో ఉన్నవైతే పెళ్లిళ్ళు పార్టీలకు వేసుకోవడానికి బాగుంటాయి. అష్టలక్ష్మి లేదా లక్ష్మీదేవి డిజైన్తో కూడిన గాజులు చాలా రిచ్ లుక్తో కనిపిస్తాయి. అంతేకాదు ఫిలిగ్రీ వర్క్ చేసిన యాంటిక్ బ్యాంగిల్స్ కూడా పెళ్లిళ్లకు బాగుంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ఇవాల్టి సొగసు పంజాగుట్టలోని మానేపల్లి జ్యువెలరీస్కి వచ్చేసింది. మరి మానేపల్లి జ్యువెలరీస్లో ఇంతవరకు మనం హారాలు, నెక్లెస్లు, అలాగే వడ్డానాలు చూసాం. మరి ఈరోజు బ్యాంగిల్స్ గురించి చూడబోతున్నాం. మరి బ్యాంగిల్స్లో ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్క్లూజివ్గా ఎటువంటి బ్యాంగిల్స్ దొరుకుతున్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. హలో మణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఈరోజు స్పెషల్గా మాకేం చూపించబోతున్నారు? ఈరోజు మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ బ్యాంగిల్స్లో వాటి వర్క్మెన్షిప్ గురించి డిఫరెంట్ వెరైటీస్ గురించి చెప్పబోతున్నాను. బ్యాంగిల్స్ చూపించబోతున్నారు మొత్తానికి. రైట్. ఇది వచ్చి నక్షి బ్యాంగిల్ అండి. నక్షి అంటే టోటల్లీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అనమాట. ఒక ప్లెయిన్ గోల్డ్ రేపర్ తీసుకుని దానిలో వచ్చేసి టూల్స్తో చేసే వర్క్ అనమాట. ఓకే. అండ్ దీనిలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ కానీ లక్ష్మి కానీ ఎంబోజ్ వచ్చేసి ఈవెన్ లక్ష్మి ఫేస్లో నవ్వు కూడా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే. అంత డీప్గా డిజైన్ వర్క్ చేసి ఉంటుంది ఇందులో. నవేడేస్ ట్రెండ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న డిజైన్ అనమాట. రైట్. దీంట్లో ఎంత గోల్డ్ని యూజ్ చేశారు? దీనిలో వచ్చి 52 గ్రామ్స్ అప్రాక్సిమేట్ యూజ్ అయిందండి. అప్రాక్సిమేట్ 170 lakhs. 170 lakhs. రైట్. అదే వర్క్మెన్షిప్లో అది సింగిల్ బ్యాంగిల్. ఓకే. చిన్న చిన్న పార్టీస్కి అలా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది మ్యారేజ్లో ట్రెండ్లో పార్టీస్కి వేసుకోవడానికి, పెద్ద పెద్ద ఫంక్షన్స్లో బ్రైడల్ సెట్స్ మీద అలా వేసుకోవడానికి అష్టలక్ష్మి బ్యాంగిల్స్. ఓకే. మంచి ఫ్యాషన్ ఉన్న ట్రెండ్ ఇది. ఓకే. దీంట్లో ఎంత గోల్డ్ ఉంటుంది? ఇది 52 గ్రామ్స్ ఉన్నారు కదా, దీంట్లో ఎంత యూజ్ చేశారు? దీనిలో వచ్చేసి మీకు 62 గ్రామ్స్ యూజ్ అయ్యింది. ఈ రెండు కలిపి 62 గ్రామ్స్. సో మనం చూస్తున్న బ్యాంగిల్ మనకి మొత్తం నక్షి డిజైన్లో కనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నాం కదా, ఇక్కడ మొత్తం డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసుకుని ఈ బ్యాంగిల్ ఇవ్వడం జరిగింది. స్పెషాలిటీ ఏంటంటే లక్ష్మీదేవిని మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ లక్ష్మీదేవి ఈవెన్ నవ్వినా కూడా మనకి ఆ డిజైన్ అంత క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. మొత్తం హ్యాండ్ మేడెడ్తో చేసిన వర్క్. ఇది మొత్తం మనకి ఓవరాల్గా 52 గ్రామ్స్లో వస్తుంది. అలాగే అప్రాక్సిమేట్గా దీని రేట్ 1.70 lakhs. అలాగే వీటితో పాటు మనకి ఒకేలా సింపుల్ ఫంక్షన్స్ కాబట్టి ఒకటి యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ హ్యాండ్ బ్యాండెడ్ లాగా. అలాగే ఇవి మాత్రం మనకి దీంతో కంబైన్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నాం కదా, అష్టలక్ష్మి బ్యాంగిల్స్ అంటారనమాట. దీంట్లో మొత్తం మనకి అష్టలక్ష్ములు అందరూ ఉంటారు. అలాగే దీంట్లో మనకి మొత్తం 62 గ్రామ్స్ వరకు గోల్డ్ని యూజ్ చేశారు. దీని ప్రైస్ కూడా మనకి 2 lakhs ఎబోవ్ ఉంటుంది. ఎప్పుడైనా పెద్ద పార్టీస్ కలిపి ఉంటే మాత్రం మనం వీటిని 3-in-1గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చాలా బాగున్నాయి. మణి గారు, నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ అదే నక్షి వర్క్లో బాల్ వర్క్ అనే కాంబినేషన్ వస్తుంది. దీనిలో వచ్చేసి మనకి ప్రాబ్లం లేకుండా స్క్రూ యూజ్ చేసాం అనమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈజీగా ఎలాగా అందుబాటులో ఉండే డిజైన్ అనమాట. దీంట్లో వచ్చేసి రూబీ పోటాస్ యూజ్ చేసాం. అండ్ ఎవ్రీ పోటా కూడా ఒకే కలర్లో గ్రేడ్ చేసి సెలెక్ట్ చేసిన డిజైన్ అనమాట. ఇదంతా కూడా సేమ్ నక్షి వర్క్ అండి. ఇది కూడా కథ బాల్స్తో చేయబడింది. ఓకే. ఈ బాల్స్ కూడా మిర్రర్ ఫినిష్లో ఉండడం వల్ల షైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీనికి గేరు పాలిష్ ఇచ్చాము, సో లుక్ ఎలిగేట్ అవుతుంది అన్నమాట. ఇది పెయిర్ వచ్చేసి 88 గ్రామ్స్ ఉందండి. అప్రాక్సిమేట్ బిలో 3 lakhs వరకు ఉంటుంది.
సో నెక్స్ట్ మనం చూస్తున్న బ్యాంగిల్స్ మనకి ఇది నక్షి వర్క్లోనే మరో డిజైన్ అనమాట. మనకి బాల్ వర్క్ ఇచ్చారు, మిర్రర్ బాల్ వర్క్ అంటారు దీన్ని. బ్యాంగిల్ మొత్తం బాల్ వర్క్తో ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం రూబీ పోట్ వర్క్ చూస్తున్నాం మనం మిడిల్లో. అలాగే ఇది ఏంటంటే ప్రతి ఏ సైజ్ వాళ్ళకైనా ఇది వేసుకోవచ్చు అనమాట, ఈజీ వేరబుల్. ఎందుకంటే మనకి స్క్రూ టైట్ అనేది కూడా ఇచ్చారనమాట. మొత్తం ఇది మనకి గోల్డ్ మొత్తం 72 గ్రామ్స్లో ఉంటుంది. అలాగే దీని కాస్ట్ కూడా మనకి అప్రాక్సిమేట్గా బిలో 3 lakhs వరకు ఉంటుంది. ఒకవేళ సింగిల్గా వేసుకోవాలనుకునే వాళ్ళు కూడా దీన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మణి గారు? నెక్స్ట్ యాంటిక్ బ్యాంగిల్స్. యాంటిక్ బ్యాంగిల్స్, ఇది యాంటిక్ బ్యాంగిల్స్ అనమాట. ఈ రోజుల్లో ట్రెండ్ వచ్చేసి ఎక్కువ యాంటిక్ వర్క్లోనే నడుస్తుంది అనమాట. సెట్స్, లాంగ్ హారాలు ఇవన్నీ యాంటిక్లో ఎలా ట్రెండ్ నడుస్తుందో అలాగే వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా అనమాట. ఈ యాంటిక్ బ్యాంగిల్స్లో చూడండి పిలిగ్రీ వర్క్ యూజ్ చేస్తున్నారు. దీనిలో వచ్చేసి కుందన్స్, రూబీ, ఎమరాల్డ్ అండ్ సీజెడ్ కుందన్స్ యూజ్ చేస్తున్నారు. ఇందులో దీని వర్క్మెన్షిప్ పిలిగ్రీ యూజ్ చేయడం వల్ల దీని డిజైన్ అనేది ఎలిగేట్ అవుతుంది మంచిగా. ఓకే, దీని వెయిట్ వచ్చేసి మీకు 60 గ్రామ్స్లో పెయిర్ వచ్చేస్తుంది. బ్రాడ్ లుక్లో ఇది మ్యారేజెస్కి అలా వేసుకోవడానికి బ్రైడల్ లుక్లో చాలా బాగుంటుంది. ఓకే, సింపుల్గా 2 బ్యాంగిల్స్ యూజ్ చేసుకునే వాళ్ళు కొంచెం హెవీగా ఉన్నప్పుడు ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. 60 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా కాస్ట్ ఎంత ఉంటుంది? 190 వరకు. సో చూస్తున్నాం కదండి, యాంటిక్ బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మణి గారు చెప్పినట్లనే ప్రతి ఒక్కళ్ళు యాంటిక్ డిజైన్ ఉన్న నెక్లెస్లు కానివ్వండి లేకపోతే హారాలు కానీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వారి కోసం యాంటిక్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి. మనం చూస్తున్నాం కదా, మొత్తం మనకి ఇది కెంపు అలాగే ఆకుపచ్చని యూస్ చేసుకొని మనకి ఈ బ్యాంగిల్స్ ఇచ్చారు. మొత్తం మధ్యలో యాంటిక్ డిజైన్ తోటి రూబీస్ని యూస్ చేసుకొని మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి బిలో 60 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే దీని కాస్ట్ కూడా 1.90 lakhs వరకు ఉంటుంది. మనం వేసుకునే నగలకు మ్యాచ్ అయ్యేలా మన గాజులు ఉండాలి. మనం అన్కట్ డైమండ్ జ్యువెలరీ ధరిస్తే అందుకు అన్కట్ డైమండ్ గాజులైతే బాగా నప్పుతాయి. చీరలు, డ్రెస్లు రెంటిపైన వీటిని వేసుకునే వీలుంటుంది. వీటిలో సీజన్ను బట్టి గాజుల మోడల్స్ కూడా ఉంటున్నాయి. సమ్మర్ సీజన్కి తగినట్లుగా మ్యాంగో డిజైన్ బ్యాంగిల్స్ ఇప్పుడు జ్యువెలరీ వరల్డ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మణి గారు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ సీజెడ్ బ్యాంగిల్స్ డైమండ్ ఫినిష్లో ఎలా ఉంటాయో చూపించబోతున్నాను. అండ్ ఈ బ్యాంగిల్స్లో వచ్చేసి రియల్ డైమండ్ డిజైన్ని సీజెడ్లో కాపీ చేసి చేయడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ వచ్చి 10 cents స్టోన్ యూజ్ చేయడం వల్ల స్టోన్ లుక్ అనేది రియల్ డైమండ్లా కనపడుతుంది అనమాట. అండ్ ఈ ఫినిష్ మొత్తం డైమండ్ వర్క్ వల్ల ఎలివేట్ అవుతుంది అనమాట. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది? 40 గ్రామ్స్. 40 గ్రామ్స్ వచ్చేసి సేమ్ అదే డైమండ్ ఫినిష్ బ్యాంగిల్స్లో సింగిల్ లైన్ అనమాట. ఇది టోటల్గా కవర్ చేస్తుంది. దానిలో ఏంటంటే కొంచెం స్టోన్స్, కొంచెం గోల్డ్ అలా కనబడుతుంది. ఇది అలా టోటల్ స్టోన్ వర్క్తోనే. ఇందులో గోల్డ్ అండ్ స్టోన్ తోటి మనకు వర్క్ చేశారు. అది మాత్రం మొత్తం టోటల్ స్టోన్ వర్క్లోనే ఉందన్నమాట. ఓకే ఓకే, రెండు కూడా మనకి 40 గ్రామ్స్ బిలో వచ్చేస్తాయి. అండ్ కాస్ట్ వైజ్ వచ్చేసేసి 130 అలా పడుతుంది. 130 వరకు పడుతుంది. సో మనం చూస్తున్న బ్యాంగిల్స్ మనకి ఇది డైమండ్ డిజైన్ తోటి బ్యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. మిడిల్ పార్ట్స్లో స్టోన్స్ యూజ్ చేస్తూ, సో మధ్య మధ్యలో గోల్డ్ యూజ్ చేస్తూ మనకి ఈ బ్యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. సో బ్యాంగిల్స్ మొత్తం మనకి ఇలా స్టోన్స్ అండ్ గోల్డ్తోనే కంటిన్యూ అవుతుంది అనమాట. అలాగే వీటితో పాటు మనం ఈ 2 బ్యాంగిల్స్లో చూసుకున్నట్లయితే మనకి మొత్తం డైమండ్ డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది అనమాట. సీజెడ్ స్టోన్స్ని మొత్తం బ్యాంగిల్ మొత్తం వర్క్ ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్గా మనకి దీంట్లో గోల్డ్ అండ్ డైమండ్ కాబట్టి ఇందులో 80 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 2,60,000. మణి గారు నెక్స్ట్ అన్కట్ డైమండ్ బ్యాంగిల్స్ చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ట్రెండ్ అనమాట. దీనిలో వచ్చేసి రూబీ, ఎమరాల్డ్, అన్కట్స్ 3 స్టోన్స్ యూజ్ చేసి తయారు చేసిన బ్యాంగిల్స్ ఇవి. దీనివల్ల ఏంటంటే
ఎవ్రీ శారీస్కి ఎవ్రీ డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. అండ్ ఇందులో యూజ్ చేసిన అన్కట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్యూర్ వైట్ కలర్లో ఉన్నాయన్నమాట. అంటే గ్రేడెడ్లో నెంబర్ 1 గ్రేడ్ యూజ్ చేసినాయి అనమాట. ఏ స్పాట్స్ కానీ మచ్చలు కానీ లేకుండా చూసుకొని గ్రేడ్ చేసిన డిజైన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర. అండ్ రూబీ ఎంబ్రాయిడ్స్ ఓవెల్ షేప్ తీసుకొని కొంచెం బిగ్ సైజ్లో తీసుకోవడం వల్ల వీటికి ఎక్స్ట్రా బ్యూటీనెస్ వచ్చిందనమాట. అండ్ మ్యారేజెస్కి వాటికి బ్యాంగిల్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అన్కట్ సెట్స్ హారాస్ ఇవి తీసుకుంటున్నారు కదా, వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కస్టమర్స్ కూడా. ఇందులో ఇప్పుడు రూబీస్ ఇవన్నీ యూజ్ చేశారు కదా, సపోజ్ ఈ అంకర్ డైమండ్స్ కొంతమందికి అటు ఇటు తగిలిపోతూ ఉంటాయి, మరి దాని గురించి? యాక్చువల్లీ ఈ సెట్టింగ్ వచ్చేసి మనం పర్ల్ సెట్టింగ్ యూజ్ చేస్తాం. సో ఫిక్సింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి స్టోన్ పోయే ఛాన్సెసే లేవు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మన దగ్గర సర్వీస్ కూడా ఫ్రీ ఉంటుంది. స్టోన్స్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. స్టోన్ పోకుండా చూసుకోండి, సర్వీసింగ్ మనం ఫ్రీ ఇద్దాం. అలాగే స్క్రూ ఫిట్టెడ్ కాబట్టి ఇవి కొంతమంది సింగిల్గా కూడా కొంటూ ఉంటారు. డెఫినెట్గా సింగిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సైజ్ కూడా ప్రాబ్లం లేదు, స్క్రూ ఫిట్టెడ్ కాబట్టి ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. ఎంత గోల్డ్ యూజ్ చేశారు? ఇందులో వచ్చేసి 80 grams అప్రాక్సిమేట్గా గోల్డ్ యూజ్ అయిందండి. అండ్ దీని కాస్ట్ కూడా అప్రాక్సిమేట్ 3 lakhs అబౌ. 3 lakhs. సో చూస్తున్నాం కదండి, అంకట్ డైమండ్స్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి రూబీస్ తోటి ఎక్కువగా కనిపిస్తుంది ఈ బ్యాంగిల్ మొత్తం. అలాగే మధ్యలో మనకి అంకట్ డైమండ్స్ని కూడా యూజ్ చేశారు. గ్రేడ్స్లో ది టాప్ 1 గ్రేడ్ మనకి ఇక్కడ ఈ అంకట్ డైమండ్స్ని యూజ్ చేశారు కాబట్టి ఇందులో ఎటువంటి మచ్చలు కనిపించవు. అలాగే ఈ రూబీస్ తోటి కెంపు అలాగే ఆకుపచ్చ యూజ్ చేశారు కాబట్టి ఎటువంటి డ్రెస్సెస్కి అయినా కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అనమాట. అలాగే ఇవి సింగిల్గా కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. మినిమం మనకి 80 grams ఉంటుంది ఇందులో గోల్డ్. అలాగే 3 lakhs బిలోనే ఉంటుంది కాస్ట్. నెక్స్ట్ మణి గారు, రూబీ ఎమరాల్డ్స్ బ్యాంగిల్స్లో వచ్చేసి మ్యాంగో డిజైన్ అనేది కొత్తగా వచ్చిందనమాట. ఇంతకు ముందు వరకు మనం మ్యాంగోలో హారాలు నెక్లెస్లో చూసాం, కానీ బ్యాంగిల్స్ అనేది ఇప్పటివరకు రాలేదు. కాసుల్లో వచ్చాయి. ఫస్ట్ టైం వచ్చేసి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మ్యాంగో బ్యాంగిల్స్. ఓకే, మ్యాంగో బ్యాంగిల్స్. ప్రెసెంట్ మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో బ్యాంగిల్స్ అంటారా? ఇవి రూబీ ఎమరాల్డ్ బ్యాంగిల్స్ అండి. రూబీ ఎంబ్రాయిడ్స్లో వచ్చేసి నార్మల్గా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇలాగా డిఫరెంట్ వెరైటీస్ మీరు చూసుంటారు ఇంతకుముందు. కాసుల్లో అవి నార్మల్గా అందరూ చూసుంటారు. మ్యాంగో బ్యాంగిల్స్ కూడా వస్తున్నాయి రూబీ ఎంబ్రాయిడ్స్లో. అండ్ హారాలు నెక్లెస్ కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో మ్యాంగో హారాలు నెక్లెస్లో ఉంటాయి కాబట్టి దానికి మ్యాచింగ్గా ఇది డిఫరెంట్గా బాగుంటుందండి. అండ్ ఇది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అని లేకుండా ప్రతి ఒక్కరికి బాగుంటుంది అనమాట. అండ్ దీంట్లో కూడా మేము క్లిప్ సిస్టమ్ ఇచ్చాము. సైజ్ ప్రాబ్లం అనేది లేదు, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా ఉంటుంది, అందరికీ యూజ్ అవుతుంది. దీంట్లో గోల్డ్ ఎంత యూజ్ చేశారు? గోల్డ్ వచ్చి 40 grams యూజ్ అయిందండి. దీంట్లో అప్రాక్సిమేట్ 1,50,000. ఓకే, అంటే మ్యాక్సిమం మ్యాంగో డిజైన్ అంటే ఎక్కువగా పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు, మరి అటువంటి వాళ్ళకైనా ఇవి నవేడేస్ ట్రెండ్ అండి. ఇప్పుడు అదే ఓల్డ్ ఫ్యాషన్ వచ్చేసి మళ్ళీ ట్రెండ్ అయిపోయింది. కాసులు మ్యాంగోస్ ఇప్పుడు యూత్ కూడా యూజ్ చేస్తున్నారు. సో చూస్తున్నాం కదా, ఇప్పటిదాకా డిఫరెంట్ బ్యాంగిల్స్ చూసాం, కానీ సీజనల్ వైజ్ బ్యాంగిల్ చూపిస్తున్నాను, అదే మ్యాంగో బ్యాంగిల్ అనమాట. సో చూసుకుంటున్నాం కదా, మనకి మొత్తం మ్యాంగోస్ యూస్ చేస్తూ ఈ బ్యాంగిల్ ఇచ్చారు. అలాగే రూబీస్ తోటి మనకి మొత్తం డిజైన్ కనిపిస్తుంది అనమాట. ఇందులో ఏంటంటే మనకి స్క్రూ సిస్టమ్, అంటే ఎవరికైనా ఏ సైజ్ అయినా కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే దీంట్లో మొత్తం 40 grams గోల్డ్ని యూస్ చేశారు. దీని కాస్ట్ కూడా మనకి 1,80,000లో ఉంటుంది. కడా బ్యాంగిల్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. వీటిని మనకు అనుగుణమైన సైజుల్లో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎనామిల్ రంగులతో రకరకాల డిజైన్లతో ఉండే ఈ గాజులు కూడా ఇప్పుడు ఫ్యాషనే. ఇవే కాదు, నిజాం కాలం నాటి కుందన్ మోడల్ బ్యాంగిల్స్ ఇప్పుడు యూత్ ట్రెండ్కి తగ్గట్లుగా ఉన్నాయి. మణి గారు, మరి మ్యాంగో సీజన్ అయిపోయింది, నెక్స్ట్ డే సీజన్
ఇంపోర్టెడ్ డిజైన్ చూద్దాం మనం. ఓకే, ఇంపోర్టెడ్ ఈ డిజైన్ చూడండి. ఇంపోర్టెడ్ వర్క్లో వచ్చేసి పికాక్స్ సీజెడ్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది. ఈ పికాక్లో వర్క్ వచ్చేసి పైన హెడ్కి వచ్చేసి ఎనామిల్ యూజ్ చేసాం. జాలీ గ్యాప్స్లో అంతా కూడా మనం సీజెడ్ వర్క్లో యూజ్ చేసాం. దీనిలో ఒక సౌత్ సీ పర్ల్ యూజ్ చేశారనమాట. ఈ స్క్రూ సిస్టమ్ స్క్రూ గన్ కవర్ చేస్తూ మనకి పర్ల్ యూజ్ చేస్తాము. అండ్ ఇది కూడా అందరికీ వస్తుంది, సైజ్ ప్రాబ్లం లేకుండా అందరూ యూజ్ చేయొచ్చు. ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ కడా స్టైల్లో లుక్ వైజ్ చాలా బాగుంటుంది. కొంచెం గ్రాండ్ పార్టీస్కి అఫీషియల్గా బాగుంటుంది. ఎక్కువ బ్యాంగిల్స్ ఇష్టపడిన వాళ్ళు ఇటువంటి సింగిల్ యూజ్ చేయొచ్చు. రైట్, దీంట్లో ఎంత గోల్డ్ యూజ్ చేశారు? దీనిలో 90 grams ఉంది. 90 grams 90 grams 3 lakhs వరకు ఉంటుంది. అలాగే చాలా మంది మణిగారు అనుకుంటారు అంటే స్టోన్స్ కి సపరేట్ వెయిట్ ఉంటుంది, గోల్డ్ కి సపరేట్ అని. దీంట్లో కూడా సేమ్ ఇంతేనా? అంతేనండి. స్టోన్ వెయిట్ ఎంత ఉందో అంతా టోటల్ గా మైనస్ చేస్తాం. ఓన్లీ నెట్ వెయిట్ పైన చార్జెస్ చేస్తాం మనం. ఓకే, స్టోన్ కాస్ట్ సపరేట్ గా యాడ్ అవుతుంది. ఓకే, సో చూస్తున్నాం కదా ఇంపోర్టెడ్ బ్యాంగిల్ అనమాట. పికాక్ డిజైన్ లో మనకి బ్యాంగిల్ కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే సీజెట్స్ ని అలాగే మనకి ఎనామల్ యూస్ చేసి బ్యాంగిల్ ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటున్నాం కదా మనకి ఏదైతే జాలీ వర్క్ లో మొత్తం మనకి సీజెట్స్ ని యూజ్ చేశారు. అలాగే ఇక్కడ స్క్రూ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ స్క్రూ సిస్టమ్ దగ్గర మనకి దాన్ని కవర్ చేస్తూ పర్ల్ని ఇవ్వడం జరిగింది. అలాగే పికాక్ ఏదైతే ఉందో ఆ పికాక్ దగ్గర బ్లూ అండ్ గ్రీన్ కలర్ లో మనకి ఎనామల్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా చాలా బాగుంది. అలాగే దీని వెయిట్ వచ్చేసి మనకి 80 grams వరకు ఉంటుంది. దీని కాస్ట్ మనకి 2 lakhs అబౌవ్ ఉంటుంది. మణిగారు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ కుందన్ బ్యాంగిల్ చూపించబోతున్నాను. ఓకే, ఈ కుందన్ బ్యాంగిల్ అనేది మనం నిజామీ స్టైల్ నుండి వస్తున్న బ్యాంగిల్స్ అనమాట. ఆ రోజుల్లో వచ్చేసి ఈ కుందన్ అనే స్టోన్ యూజ్ చేసేసి బ్యాంగిల్ తయారు చేసేవాళ్ళు అనమాట. అవునండి. ఇందులో వచ్చేసి రూపీ ఎమరాల్డ్ కుందన్స్ ప్లస్ అన్కట్ స్టోన్ కూడా యూజ్ చేస్తాం. పోల్కి బిగ్ సైజ్లో పోల్కి స్టోన్ యూజ్ చేస్తాం. అండ్ ఈ డిజైన్ అంతా నిజామీ కలెక్షన్. ఇది వచ్చేసి ఈ రోజుల్లో ట్రెండ్ ప్రకారం కొత్తదనాన్ని కూడా యాడ్ చేసి కొత్తగా తయారు చేసిన డిజైన్. ఎవరైతే కొత్తగా కావాలనుకుంటున్నారో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత డిజైన్కి కొత్త కాంబినేషన్లో ఇస్తున్న లుక్ అనమాట. ఇది డిఫరెంట్గా బాగుంటుంది. అండ్ ఇది సింగిల్ బ్యాంగిల్ కాబట్టి యూత్కి చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఓన్లీ యూత్ వైజ్ అయితే ఇది ఎక్కువగా ఇష్టపడతారు. ఓకే, ఇందులో ఎంత గోల్డ్ యూజ్ చేశారు? ఇందులో కూడా ఈచ్ 42 grams అలా యూజ్ చేశారు. అప్రాక్సిమేట్గా కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ వచ్చేసి 170 వరకు అవుతుంది. 170 వరకు ఉంటుంది. సో చూస్తున్నాం కదా మనకి మొత్తం కుందన్ బ్యాంగిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం దీనికి ఇక్కడ మనకి కెంపోస్ని యూజ్ చేస్తూ మనకి బ్యాంగిల్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి న్యూగా హ్యాండ్ మేడ్గా డిఫరెంట్గా బాల్స్ని యూజ్ చేస్తూ మనకి బ్యాంగిల్ ఇచ్చారు. ఇది కూడా స్క్రూ సిస్టమే అనమాట. ఎటువంటి సైజ్కైనా మనకి ఇది సెట్ అయిపోతుంది. అలాగే ఒక బ్యాంగిల్ అయితే కరెక్ట్ అనుకున్న వాళ్ళకి ఇవి నిజంగా చాలా బాగుంటాయి. అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ మనకి కెంపోస్తో పాటు అంకట్ డైమండ్ కూడా యూజ్ చేశారు. సింప్లీ చాలా బాగుంది. నిజం కాలం నాటి ఓల్డ్ మోడల్ని మళ్ళీ మనకి న్యూగా ట్రెండ్ నడుస్తుంది అనమాట. సో అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ బ్యాంగిల్స్లో కూడా ఇచ్చారు. మనకి అప్రాక్సిమేట్గా దీంట్లో గోల్డ్ 40 grams వరకు యూజ్ చేశారు. అలాగే 1.80 lakhs వరకు దీని కాస్ట్ ఉంటుంది. మణిగారు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? అన్కట్ సింగిల్ కడ. సింగిల్ కడ యాక్చువల్లీ ఇప్పుడు దాకా మనం పేర్ చూసాం బ్యాంగిల్స్. ఆ పేర్ బ్యాంగిల్స్ అనేది మనం పెళ్ళిళ్ళకి వాటికి వీటికి పెద్ద ఫంక్షన్స్కి మాత్రమే వేయగలం. చిన్న చిన్న అకేషన్స్కి సింగిల్ బ్యాంగిల్ యూజ్ చేయాలంటే ఇలా కడా స్టైల్ బ్రేస్లెట్ దొరుకుతుంది అనమాట మనకి. ఇది చూసారా, స్లో ఫాస్ట్ ఉంది డిజైన్ కూడా. అంటే సన్నగా స్టార్ట్ అయ్యి బ్రాడ్గా వచ్చేసి ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి ట్రెండ్ నడుస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మనం బిగ్ పోల్కి యూజ్ చేసాము, రెక్టాంగిల్ ఎమరాల్డ్స్ యూజ్ చేసాము, ఓవెల్ షేప్లో వచ్చేసి రూబీస్ యూజ్ చేసాము. సో అన్ని కలర్ కాంబినేషన్ ఉండడం వల్ల ఏంటంటే ప్రతి డ్రెస్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది కూడా స్క్రూ సిస్టమ్ ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా సింగిల్ బ్యాంగిల్ ఇష్టపడే వాళ్ళు బాగుంటుంది. అండ్ యూత్కి పెద్దవాళ్ళకి కూడా వేసుకోవచ్చు. బ్రాస్లెట్ ప్లేస్లో ఇటువంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు.
సో చూస్తున్నాం కదా అంకట్ కడ అనమాట. సింగిల్ బ్యాంగిల్స్ని ఇష్టపడే వాళ్ళు ఇటువంటి వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ అంకట్ కడలో మనకి మొత్తం అంకట్ డైమండ్స్ని అలాగే కెంపుని ఆకుపచ్చని యూజ్ చేశారనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే స్లో అండ్ ఫాస్ట్ బీట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చూసుకుంటున్నాం కదా బ్యాంగిల్ మొత్తం మనకి సన్నగా అలాగే మిడిల్ పార్ట్ వచ్చేసేసరికి చాలా లావుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది కూడా స్క్రూ సిస్టమ్ అనమాట. ఎటువంటి సైజెస్ కైనా ఇది అవైలబుల్గా ఉంటుంది. సో చూసాం కదా మరి ఇంత అందమైన బ్యాంగిల్ మనకి ఒక 40 grams వరకు గోల్డ్ యూజ్ చేశారు. అలాగే రీజనబుల్ ప్రైస్ అనమాట. అప్రాక్సిమేట్గా మనకి ఇది 1.80 lakhs వరకు ఉంటుంది. ఇక కంకణాల షేప్లో ఉండే గాజుల తీరే వేరు. నగీషి వర్క్తో హెవీ లుక్తో కనిపించేవి చాలా లైట్ వెయిట్, చిన్న చిన్న పార్టీలు అకేషన్లకు బాగుంటాయి. ఆడవాళ్ళ గాజులే కాదు, గండ పెండేరం మోడల్లో జెంట్స్ బ్రేస్లెట్స్ కూడా కొత్త డిజైన్లో దొరుకుతున్నాయి. అంకట్ కడ చాలా బాగుంది మణి గారు. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ కంకణాలు చూద్దామండి. ఓకే. అండ్ ఈ రోజుల్లో కంకణాలు కూడా చాలా ఫ్యాషన్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు బ్యాంగిల్స్తో పాటుగా ఫ్రంట్ సైడ్ ఒక కంకణం ఈ రోజులో ఫ్యాషన్ అయిపోయింది. అండ్ కంకణాల్లో మన దగ్గర నక్షీలో ఉన్నాయి, రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయన్నమాట. అండ్ పేరు వచ్చేసి మన 30 grams దగ్గర నుండి కూడా స్టార్ట్ ఉంది. లైట్ వెయిట్ చాలా అవును. అంటే దూరం నుంచి చూస్తే చాలా ఎక్కువ బరువు ఉంటాయి అనిపించింది, కానీ పట్టుకుంటే చాలా హెవీ లుక్ వస్తాయి. లైట్ వెయిట్ 30 grams నుండి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర. అండ్ వర్క్మెన్షిప్లో వచ్చేసి మనకి నాన్ కడాస్ ఉన్నాయి, నక్షి కడాస్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అండ్ వీటి వాల్యూ కూడా మనకి బిలో 1 lakh వచ్చేస్తాయి అనమాట. పెయిర్ వచ్చేసి బిలో 1 lakh బిలో పెయిర్ వచ్చేస్తాయి. అండ్ ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ ఇదిలో దొరికిపోతాయి కాబట్టి అందరూ చేయొచ్చు. సో చూస్తున్నాం కదా ఇప్పటి వరకు బ్యాంగిల్స్ చూసాం, కానీ కంకన్స్ డిఫరెంట్ కంకన్స్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది అనమాట. సో చూసుకుంటున్నాం కదా ఈ కంకన్స్లో మనకి రుద్రాక్ష మోడల్లో కనిపిస్తుంది అనమాట. మనకి ఇందులో స్క్రూ సిస్టమ్ కూడా ఉంది. అలాగే మనకి ఇందులో కెంపుల్ని కూడా యూజ్ చేశారు. సో మొత్తం డిఫరెంట్ డిజైన్ తోటి మనకి కంకణ మొత్తం వర్క్మెన్షిప్ చేశారనమాట. మరి ఇంకేం డిజైన్స్ ఉన్నాయో మణిగారిని అడిగి తెలుసుకుందాం. మణిగారు నెక్స్ట్ కంకణ ఏ డిజైన్ చూపించబోతున్నారు? నెక్స్ట్ అదే కంకణం వచ్చి జెంట్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఈ రోజుల్లో వచ్చేసి. ఈ కంకణం అనేది కూడా మనకి ఎలా అంటే పాతకాలం రాజుల కాలంలో కూడా గండ పెండేరం అనేసి కవులకి వాళ్ళకి తొడిగేవారు అనమాట ఇలాంటివి. సో ఇప్పుడు కూడా ట్రెండ్ అయిపోయింది. జెంట్స్ కూడా అడుగుతున్నారు. ఇలాంటి నక్షి కడాస్ వచ్చేసి జెంట్స్ కూడా వేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ మనకి 30 grams నుండి స్టార్టింగ్ ఉంటుంది. సేమ్ ఇది కూడా 1 lakh హెవీగా మంచి లుక్లో కనబడుతుంది జెంట్స్ కోసం. సో చూస్తున్నాం కదా నక్షి కంకణం అనమాట. రాజుల కాలంలో అప్పుడెప్పట్లోనో కవులు వాళ్ళు వేసుకుంటూ ఉండేవాళ్ళు. మనం చూసి ప్రెసెంట్ ట్రెండ్ మళ్ళీ మేల్ ఫీమేల్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ కంకణ్స్ని యూజ్ చేస్తున్నారనమాట. దీంట్లో కూడా గోల్డ్ చాలా తక్కువ యూజ్ చేశారనమాట. చూడడానికి ఇంత లావుగా కనిపిస్తుంది, చాలా హెవీ వెయిట్ అనుకుంటారు, కానీ చాలా లైట్ వెయిట్ అనమాట. మొత్తం మనకి ఇందులో 30 నుంచి 32 grams వరకు యూజ్ చేస్తారు. కాస్ట్ కూడా 1 lakh బిలోనే ఉంటుంది. సో థ్యాంక్ యూ మణి గారు. డిఫరెంట్ బ్యాంగిల్స్ అలాగే కంకన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా మానేపల్లి జ్యువెలరీస్లో డిఫరెంట్ మోడల్స్లో బ్యాంగిల్స్ అలాగే కంకన్స్ చాలా బాగున్నాయి అనమాట. ఎప్పుడైనా హారాలకి వీటికి కొంచెం బ్యాంగిల్స్ దానికి సెట్ దొరకడం చాలా కష్టం. అలాగే పర్ల్స్తో యూజ్ చేసినవి అలాగే అంకట్స్ తోటి ఇలా డిఫరెంట్ మోడల్స్లో మనకి డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉన్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చే బ్యాంగిల్స్. ఇది వాటి సొగసు చూడతారమ్మా. నమస్తే. చూసారుగా చేతి గాజుల్లో ఎన్ని రకాలు. మనకి టేస్ట్
కొనే స్తోమత ఉండాలే కానీ కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లో మనల్ని టెంప్ట్ చేస్తున్నాయి. కాస్త ఖరీదు ఎక్కువైనా ఇలాంటి గాజులు ఒకసారి తీసుకుంటే జీవితాంతం వాడుకోవచ్చు. పార్టీలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలకు సందర్భాన్ని బట్టి వాటిని వినియోగించుకోవచ్చు. ఏమంటారు? ఇది వాళ్ళ సొగసు చూడతెరమా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.